సాధారణంగా ప్రస్తుత కాలంలో బట్టలను ఎక్కువగా కొంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సార్లు వేయకపోయినా పాతబడిపోతాయి. ఇలాంటి పడేయడం లేదా ఇతరులకు దానం చేయడం వంటివి చేస్తారు. కానీ పాత బట్టలు దానం చేసే విషయంలో ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ జనరేషన్‌లో సందర్భం ఏదైనా సరే కొత్త బట్టలు కొనాల్సిందే. ఒకప్పుడు కేవలం పండగలు, పుట్టినరోజులకు మాత్రమే కొత్త బట్టలు కొనేవారు. కానీ ఇప్పుడు చేతిలో డబ్బులుంటే చాలు కుప్పలు తెప్పలుగా బట్టలు కొనేస్తున్నారు. దీంతో పాత బట్టలు ఎక్కువైపోతున్నాయి. దీంతో పనికిరాని బట్టలను పారేస్తూ ఉంటున్నారు. కానీ బట్టలు పడేసే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలను పాటించండి. మరి కొంతమంది పాత బట్టలను దానం కూడా చేస్తూ ఉంటారు. పాత బట్టలు దానం చేసే విషయంలో కూడా కొన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. ఏది పడితే అవి దానం చేయకూడదు. కాస్త మంచిగా ఉన్న బట్టలు, ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేవి మాత్రమే దానం చేయాలి. అలాగే సాధ్యమైనంత వరకు వాడేసిన బట్టలు దానం చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అప్పటి వరకు సదరు వ్యక్తి ధరించిన బట్టలు కూడా వ్యక్తి భావోద్వేగాలు, అనుభవాలు, శక్తి వంటివి కూడా ఎదుటి వ్యక్తులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దానం చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. గురువారం రోజు బట్టలు దానం చేయకూడదు. మీరు బట్టలు దానం చేసిన వ్యక్తి నుంచి కనీసం రూపాయి అయినా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు దానం చేసేందుకు ట్రై చేయండి. అంటే 1, 2 సార్లు లేదా 5 సార్లు, 10 సార్లు లోపు ధరించినటువంటి బట్టల్ని మాత్రమే దానం చేయండి. అంతకు మించి ధరించినటువంటి బట్టలను దానం చేయకపోవడమే మంచిది. ఇక చలికాలం, వర్షాకాలంలో రగ్గులు, స్వెటర్లు, దుప్పట్లు వంటివి దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.